సిపిఎస్ వద్దు ఓపీఎస్ ముద్దు అని ఉద్యమించిన ఉద్యోగులపై కన్నేసింది ఏపీ సర్కార్. ఎన్నికల వేళ ఉద్యమాన్ని ఉరకలెత్తించిన నేతలను టార్గెట్ చేసింది. సిపిఎస్ రద్దు చేస్తానని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హామీ ఇవ్వడంతో ఆయనకు ఉద్యోగ సంఘ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన చంద్రబాబు ఉద్యమ నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. 2004 సెప్టెంబర్ మాసం తర్వాత ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి కంట్రిబ్యూటర్ పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. సిపిఎస్తో తీవ్ర అన్యాయం జరుగుతోందని గుర్తించిన ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని దేశవ్యాప్తంగా ఉద్యమించారు. అందులో భాగంగా ఏపీలో కూడా సిపిఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు ఉద్యమించారు. పలు దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో సిపిఎస్ ఉద్యోగుల బాధలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సిపిఎస్ ఉద్యోగుల దుస్థితిపై స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము అధికారంలోకి వస్తే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానం అమలు చేస్తామని ప్రకటించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటనతో ఏపీలో ఉన్న లక్షలాది సిపిఎస్ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు. సిపిఎస్ ఉద్యోగ సంఘం నేతలు ఆయన్ని కలిశారు. ఎన్నికల నేపథ్యంలో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న సిపిఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు యాదవ్పై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు దిగారు. ఆయనపై ఓ టీడీపీ నేత చేసిన ఫిర్యాదును సాకుగా చూపి సస్పెన్షన్ విధించారు. అయితే ఈ చర్యలన్నీ చంద్రబాబు డైరెక్షన్లోనే సాగుతున్నాయని సిపిఎస్ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మాట్లాడుతూ సిపిఎస్ రద్దుని అధికారంలోకి వచ్చిన ఒక వారంలోనూ, అదేవిధంగా ఉద్యోగులకి మధ్యంతర భృతిని 27% జనవరి 1, 2019 నుంచి ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడం, దాదాపు సిపిఎస్ పరంగా అయితే 1,78,000 మంది ఉద్యోగస్తులకి, ఈ ఐఆర్ పరంగా అయితే దాదాపు 8 లక్షల మంది ఉద్యోగస్తులకి మేలు చేకూరుతుంది. ఈ ఉద్యోగస్తులం అందరం కూడా చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. గతంలోనూ సిపిఎస్ ఆందోళనకారులపై చంద్రబాబు చర్యలకు ప్రయత్నించారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను ఆపాలని ఉద్యోగ సంఘం నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబును పొగిడిన ఉద్యోగ సంఘాలపై చర్యలు తీసుకోలేదని, వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు వారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హక్కుల కోసం ప్రశ్నిస్తే వేధింపులు. ఉద్యోగ సంఘాల నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపులో ఆ మధ్య అధికారంలోకి వస్తే సిపిఎస్ ను రద్దు చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీని స్వాగతించినందుకు సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్పై ఉద్యోగ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఉద్యోగులు తమ హక్కుల కోసం మాట్లాడితే, తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే ఇప్పుడు ఎన్నికల వేళ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నటువంటి ఉదంతాలు బయటపడుతున్నాయి. నిన్న జరిగినటువంటి సస్పెన్షన్ రామాంజనేయులు యాదవ్ సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో గత 2.5 సంవత్సరాలుగా సిపిఎస్ ఉద్యమాన్ని అత్యంత ఉధృతంగా ముందుకు నడిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఏ రాష్ట్రంలో జరిగినటువంటి తీవ్ర స్థాయిలో సిపిఎస్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ పరిగణలోకి తీసుకున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పి గతంలో పాదయాత్ర కూడా ప్రకటించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ హామీ మేరకు ఖచ్చితంగా బాధ్యతాయుతమైన ఏ ఉద్యోగ సంఘం అయినా సరే ఖచ్చితంగా ప్రకటనలు స్వాగతిస్తూ ఉంటుంది. అని ప్రధాన ప్రతిపక్షమైన అధికార పార్టీ అయినా సరే తమ డిమాండ్లు పరిష్కరించాలనే. సతీష్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మనకి సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు లైన్ లోకి వచ్చారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి రామాంజనేయులు గారు. నమస్తే మేడం. అంటే ఇప్పుడు గవర్నమెంట్ యొక్క స్టెప్స్ ని ఏ విధంగా చూడొచ్చు? సిపిఎస్ రద్దుకి జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తే మీరందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మిమ్మల్ని సస్పెండ్ కూడా చేశారు. అసలు దీని గురించి చెప్పండి మీ అభిప్రాయం. మేడం, గత 4 సంవత్సరాలుగా మేము సిపిఎస్ విధానం రద్దు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అనేక ఉద్యమాలు చేశారు మేడం. చెప్పండి. ఆ ఉద్యమాలు చేస్తే చనిపోయినటువంటి సిపిఎస్ కుటుంబ సభ్యులు వాళ్ళు పడుతున్నటువంటి వ్యతలు, వాళ్ళ యొక్క కన్నీళ్లను చూసి మేము మేము వృద్ధాప్యంలో మాకు కూడా అటువంటి పరిస్థితి రాకూడదు, చనిపోతే మాకు ఇటువంటి ఇబ్బందులు కలగకూడదు అనే ఒక ఉద్దేశం చేసి మేము ఉద్యమం చేస్తున్నాం.
అటువంటి సందర్భంలో జగన్ గారు సిపిఎస్ రద్దు చేస్తాము, ఐఆర్ పెంచుతామని చెప్పేసి ఒక ఉద్యోగ సంఘాల నేతగా నేను హర్షం వ్యక్తం చేశాను మేడం. ప్లస్ నేను ఏ రాజకీయ పార్టీ జెండా పట్టుకొని కానీ లేకపోతే క్యాన్వాస్ లో ఎక్కడ కూడా పాల్గొనలేదు. మరి కాకపోతే ఎవరో టీడీపీ నాయకులు ఎవరో కంప్లైంట్ చేశారని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని చెప్పి సస్పెన్షన్ చేయడం అయితే చాలా అక్కడ విచారకరమైన బాధాకరం కూడా. అంటే చెప్పండి, అంటే సిపిఎస్ రద్దు చేస్తే మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు, ఓపీఎస్ ఏ విధంగా మీకు ఉపయోగపడుతుంది ఒకసారి చెప్పండి మేడం. సిపిఎస్ రద్దు చేయకపోతే ఇప్పుడు దాదాపు ఒక విఆర్ఓలు ఉన్నారు మేడం, వాళ్ళు 10 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళకి ఎలా ఉందంటే సామాజిక పెన్షన్స్ కంటే తక్కువగా 500 రూపాయలు, 600 రూపాయలు, 700 రూపాయలు పెన్షన్స్ వస్తున్నాయి మేడం. ఇప్పుడున్నటి పరిస్థితుల్లో 500 రూపాయలు, 700 రూపాయలతో వాళ్ళ జీవితాన్ని ఎలా కొనసాగలుగుతారు? దాదాపు ప్రభుత్వానికి నిస్వార్థంతో సేవ చేసి ఉంటారు కాబట్టి ఆ సేవ చేయడం వల్ల వాళ్ళకు వయసుకు తగ్గట్టు అనేక రకాల వ్యాధులు కానీ ఇలాంటివన్నీ వచ్చి ఉంటాయి. మరి కనీసం వాళ్ళు మెడిసిన్స్ ఖర్చు కొనుక్కోవడానికి కూడా ఆ డబ్బులు ఉపయోగపడే పరిస్థితి. రేపొద్దునే పిల్లలు సరిగా చూసుకోలేదనుకోండి, వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఇల్లు కట్టుకోలేకపోయారు అనుకోండి, వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఈ 600, 700 రూపాయలు ఎందుకు సరిపోవడం? అందుకోసమని మేము భద్రత కల్పించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మేము పోరాడుతున్నాం. ఎందుకంటే నిన్ననే మొన్న చెన్నై హైకోర్టు చెప్పింది పెన్షన్ అనేది ఉద్యోగ హక్కు అని. నిన్న అలహాబాద్ హైకోర్టు చెప్పింది ఖచ్చితంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి అని. అలా కాని పక్షంలో 17వ తేదీ లోపల మీ నిర్ణయం చెప్పండి, లేకపోతే మీ ముఖ్యమంత్రి గారే వచ్చి హైకోర్టుకు వచ్చి హాజరు కావాలని చెప్పి నేను ఉత్తరప్రదేశ్ కోర్టు చెప్పింది మేడం. ఇలాంటి తీర్పులన్నీ కూడా ఫేవర్ గా ఉన్నాయి. రాజ్యాంగం కూడా అలాగే చెప్తోంది. 309 అధికరణ కింద ఏం చెప్తుందంటే ఉద్యోగికి పెన్షన్ ఇవ్వడం అనేది అది ఉద్యోగ హక్కు, కంపల్సరిగా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి కావాల్సిందని చెప్తోంది. కానీ ప్రభుత్వం ఎందుకు విస్మరించిందో అర్థం కావట్లేదు మేడం మాకు. మరి ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటి మీది మరి దీనిపైన? మేడం మేము ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించుకున్న తర్వాత ఆ తర్వాత ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నాం మేడం. రామాంజనేయులు గారు, మిమ్మల్ని ఏం కారణంగా చూపుతూ సస్పెండ్ చేశారు? మేడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు అనే ఒక కారణం చేత సస్పెన్షన్ చేశారు. అంటే ఏ సెక్షన్ కిందకి తీసుకున్నారు ఇది అసలు? మేడం కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి దాని కింద అని చెప్పి సస్పెన్షన్ చేశారు మేడం. ఎన్నికల కూడా అమల్లో ఉంది కాబట్టి ఈ సందర్భంగా అటు ప్రభుత్వానికి కానీ లేకపోతే రాజకీయ పక్షానికి కానీ వ్యతిరేకంగా మాట్లాడకూడదని ఉంది కాబట్టి సీసీఎల్ఆర్ కింద సస్పెన్షన్ చేశామని ఇచ్చారు. ఓకే అండి, థాంక్స్ ఫర్ రెస్పాండింగ్. కాకపోతే ఒక్క నిమిషం మేడం, చెప్పండి. గతంలో అయితే చాలా మంది ప్రభుత్వానికి అనుకూలంగా ప్రచారం చేశారు, అప్పుడు ఎప్పుడు చర్యలు తీసుకోలేదు. కొంతమంది మళ్ళీ ఇదే ప్రభుత్వం రావాలని కూడా చెప్పడం జరిగింది. అటువంటి వాళ్ళపై చర్యలన్నీ తీసుకోకుండా ఒక బీసీ సంఘ ఉద్యోగ నాయకుడిగా నా మీద చర్య తీసుకోవడం నిజంగా చాలా బాధాకరం మేడం వాస్తవం. ఓకే, థ్యాంక్ యూ అండి. సతీష్ చెప్పండి, కంటిన్యూ చేయండి. ఇదే చాలా స్పష్టంగా ఇప్పుడు మనం చెప్పినట్టు రామాంజనేయ యాదవ్ గత 2.5 సంవత్సరాలుగా సిపిఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చాలా ఉధృతంగా సాగుతుంది. అయితే ప్రభుత్వ చర్యలు తీసుకుంటున్నటువంటి చర్యల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా ఇప్పుడు మనం గమనించాలి. సిపిఎస్ ఉద్యోగులు ఆ డిమాండ్ పరిష్కరిస్తామని, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీకి కృతజ్ఞతలు తెలిపినందుకు రామాంజనేయ యాదవ్ పైన సస్పెండ్ చేశారు. అదే కొద్ది రోజుల కిందట చంద్రబాబుకు సంబంధించిన అనుకూల మీడియాలో ఇదే ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి బొప్పరాజు వెంకటేశ్వర్లు మళ్ళీ చంద్రబాబు రావాలని చెప్పి ఒక పతాక స్థాయిలో చంద్రబాబును పొగుడుతూ ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ సచివాలయంలోనే మళ్ళీ చంద్రబాబు రావాలని చెప్పి అతను బహిరంగ సభల్లో మాట్లాడారు. ఏపీ ఎన్జిఓలు అదేవిధంగా మొన్నటి వరకు ఉన్నటువంటి అశోక్ బాబు అనేక సందర్భాల్లో చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించి చంద్రబాబు పాజిటివ్ మాట్లాడారు. ఏ రోజు కూడా వాళ్ళు ఎవరిపైన ఎటువంటి యాక్షన్ లేదు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిపై మాత్రమే సస్పెన్షన్ వేయడం అనేది ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. ఎందుకంటే ఉద్యోగ సంఘాల బాధ్యత అది. ఏ రాజకీయ పార్టీతోనైనా వెళ్ళి వాళ్ళ సమస్యల పైన రిప్రజెంట్ చేయడం, వాళ్ళు పాజిటివ్ గా రెస్పాండ్ అయితే వాళ్ళు పాజిటివ్ గా రెస్పాండ్ అయినందుకు కృతజ్ఞత చెప్పడం అనేది అన్ని ఉద్యోగ సంఘాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అన్ని రాజకీయ ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఉద్యోగ సంఘాలు ఉంటే కొన్ని రాజకీయ పార్టీలకు అనుబంధంగానే ఉద్యోగ సంఘాలు కొన్ని పనిచేస్తుండే అటువంటి వాళ్ళకి కూడా లేనటువంటిది ఇప్పుడు సిపిఎస్ ఉద్యోగుల సంఘం అనేది ఏ రాజకీయ పక్షానికి కూడా అనుకూలంగా లేదు, అనుబంధంగా కూడా లేదు. కానీ కేవలం కక్షపూరితంగా, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు 5 సంవత్సరాల్లో సిపిఎస్ ఉద్యోగులను మోసం చేశారు. సిపిఎస్ ని రద్దు చేయడానికి ప్రయత్నించుకోవడం కాక కనీస అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఆగ్రహం ఉద్యోగ సంఘాల నుంచి వ్యక్తం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.